నమస్కారం. శ్రీ మురళీమోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ కి స్వాగతం. ఈ రోజు పోటీ జరగబోతోంది నెల్లూరు అండ్ ఆదిలాబాద్ మధ్య. ఎవరు సెమీఫైనల్స్ లోకి వెళ్తారో చూద్దాము. అండ్ ఫైనలీ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షలు ఎవరు సొంతం చేసుకుంటారో చూద్దాము. లెట్స్ వెల్కమ్ ఆదిలాబాద్ జిల్లా వాళ్ళని. మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. మనసైన దానివే రంగేలి రవ్వ, సక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వా. మనసైన దానివే రంగేలి రవ్వ, సక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వ. ముక్కుకు ముక్కేరే చేయిస్తా పిల్ల, నడుముకు వడ్డాన వేయిస్తా పిల్ల. నీ నడుము వయ్యారం, నీ నవ్వు బంగారము పిల్ల, ఓ పిల్ల. మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు పోటీకి రెడీ అయిపోయారు. ఎక్కడున్నారు నెల్లూరు జిల్లా? చిన్నదాని సూపులో నా సోపు ఉందిరో, చిన్నదాని సూపులో నా సోపు ఉందిరో. సోపు మీద కాలేసి సిప్పయిందిరో, నా బుజ్జి 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 గుండెరో. పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో. ఆ సెంటు తాకిన మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 మండుతుందిరో. ఓ పిల్ల ఈ బుగ్గే రసగుల్ల, అబ్బా ఈ బల్ల పట ఎలా గిల్లా. పిల్లోడా నీ మాటే గోలి సోడా, దిల్ ఉన్నోడా ఎర్రారా పోలి సోడా. కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో. అలా నెల్లూరు జిల్లా వాళ్ళు కూడా సిద్ధం అయిపోయారు. నెల్లూరు వర్సెస్ ఆదిలాబాద్ క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్. మీ అందరికీ ముఖ్య గమనిక, రేపు అనంతపురం జిల్లా వాళ్ళు ఏదో ఒక జిల్లా వాళ్లతో ఆడడంతో మన క్వార్టర్ ఫైనల్స్ సమాప్తం అయిపోతాయి. అంటే ఆ తర్వాత సూపర్ స్టార్ మహిళ సెమీ ఫైనల్ స్టార్ట్ అవుతున్నాయి. చూస్తూ ఉండండి. ఇవాల్టి మన ఎపిసోడ్ లోనే అనంతపురం జిల్లా వాళ్ళు వచ్చి ఎవరైతే రన్నర్స్ అవుతారో వాళ్ళ పేరు కూడా మన బౌల్లో వేసిన తర్వాత లక్కీ డ్రా ద్వారా ఇన్ని ఎపిసోడ్ల క్వార్టర్ ఫైనల్స్ లో రన్నర్స్ అయిన వాళ్ళలో నుంచి ఒక జిల్లా వాళ్ళని ఎంచుకుంటారు. వాళ్ళు రేపటి అనంతపురం వాళ్ళు ఆడేటువంటి క్వార్టర్ ఫైనల్స్ లో వాళ్ళకి అగేన్స్ట్ గా ఆడబోతున్నారు అనమాట. మరి రన్నర్స్ అవుతారో విన్నర్స్ అవుతారో డిసైడ్ చేసుకోండి. నెల్లూరు వాళ్ళే విన్నర్స్. ఓకే, మీ పరిచయం? కృష్ణవేణి. నా పేరు కృష్ణవేణి, మా ఆయన పేరు పవన్, నాకు ఒక బాబు, మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, నేను హౌస్ వైఫ్. నేను గెలవడానికే వచ్చాను. నన్ను చూడడానికి వచ్చావేమో అనుకున్నానులే గాని. ప్రత్యూష. హాయ్ సుమా. హాయ్. నా పేరు ప్రత్యూష, నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను HCL లో జాబ్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి కుకింగ్ అండ్ సింగింగ్. ఓకే, నేను చెప్పను సుమా, ఆడి చూపిస్తాను. ఆడి చూపిస్తా. ఓకే సరే, చూస్తాను. సుష్మా ఫ్రమ్ ఆదిలాబాద్. హాయ్ సుమా. హాయ్. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు నరసింహరావు, అమ్మగారి పేరు సువర్ణ. నాన్న CCI సిమెంట్ కార్పొరేషన్ లో జాబ్ చేస్తారు. నాది MTech అయిపోయింది. ప్రెసెంట్ సర్చింగ్ ఫర్ జాబ్. నా హాబీస్ వచ్చేసి మేకింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయడం. వావ్, వెరీ నైస్. ఆదిలాబాద్ నుంచి ఆ షీల్డ్ ఖచ్చితంగా నేనే తీసుకొని వెళ్తాను. సరే చూద్దాము. నెల్లూరు దీప్తి. హాయ్ సుమక్క, నా పేరు దీప్తి, నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను రవీంద్ర భారతి స్కూల్లో టీచర్ గా చేస్తున్నాను. అవునా? హాబీస్ సింగింగ్, డాన్సింగ్. ఓకే, పరిచయాలు అయిపోయి మనం ఎపిసోడ్ మొదలెడదామా? ఓకే. శ్రీ మురళీమోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. నేను అడిగినటువంటి ప్రశ్నలకి అన్ని తప్పు సమాధానాలు చెప్పాలి. మీకు తెలుసు కదా, కరెక్ట్ సమాధానాలు చెప్పకూడదు. ఈ రౌండ్ లో 20 సెకండ్స్ టైం ఇస్తున్నాను ఒక్కొక్కళ్ళకి. ప్రత్యూష, నీతో మొదలెడుతున్నాము. రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కత్తెరతో ఏం చేస్తాం? తినేస్తాం. ఆడవాళ్ళు తలలో ఏం పెట్టుకుంటారు? బొగ్గులు. విత్తనాలు ఎక్కడ చల్లుతారు? నోట్లో. ఆడవాళ్ళకి ఎన్ని చెవులుంటాయి? 4. పులిహోరని ఎవరి కోసం వండుతారు? పులి కోసం. ప్రియురాలు రింగ్ అడిగితే ఏం చెయ్యాలి? ఇంగేయాలి. ఎక్కిళ్ళొస్తే ఏం చెయ్యాలి? నవ్వాలి. టైం అప్. కత్తెరతో ఏం చేస్తామంటే తినేస్తాం అన్నావు. అమ్మా, అంటే కత్తెరని తింటావా? తింటాను. లేకపోతే కత్తెరతో తింటావా? కత్తెరని తింటాను. ఇలా తినొచ్చు కదా ఎలా కత్తెర. కావాలంటే అలా.
టైం ని బట్టి కర్టెన్ ఎలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఆడవాళ్ళు అంటే తలలో బొగ్గులు పెట్టుకోవచ్చు అంట. ఎందుకు? అంటే అవి నల్లగా ఉంటాయి, ఇవి నల్లగా ఉంటాయి కదా, లేటెస్ట్ ట్రెండ్. ఎక్కడైనా తెల్ల వెంట్రుకలు ఉంటే కవర్ అయిపోతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి అలా తెల్ల వెంట్రుకలు కనిపించాయి అనుకోండి, ఇలా రాసేసుకోవచ్చు. నన్ను చూసి చెప్తున్నావు. నీకు లేవు కదా సుమా, ఎందుకు? అదేదో సామెత ఉంది కదా, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నారంట. అమ్మయ్య, గుమ్మడికాయ అయినా గురించి నువ్వు అన్నావా? నా చూసుకోవద్దులే విగ్గు గురించి ఏమో అనుకో. అయినా నువ్వు చూసుకోవద్దులే, నీకు ఎట్లాగో విగ్గు కదా అది. కేజీ కండలేదు కానీ బాగానే సెటైర్ వేస్తాను. ప్రిలిమినరీస్ కి ఇప్పటికి కొంచెం తగ్గేవేంటి నువ్వు? ఇంకా కొంచెం బెంగపెట్టుకున్నావు కదా నా మీద? లావయ్యాను. కాదు, ఇంకా లావయ్యాను మా ఆయన బూస్టింగ్ తోటి. దీన్ని లావంటారా? విత్తనాలు ఎక్కడ చల్లుతారంటే నోట్లో అనింది. ఎవరి నోట్లో? నా నోట్లో. ఎందుకు? అంటే పాపం అక్కడ పండించి తినే లోపల టైం వేస్ట్ కదా, ముందుగానే వేసేసుకున్నాం అనుకో. మీరు తలకి ఒక విషయం పైనుంచి మొలకలు గమనించాలి, వస్తాయి, ఆదిలాబాద్ అవే వాళ్ళు. కోసుకొని తినేయొచ్చు. వీళ్ళు నోట్లో విత్తనాలు ఎందుకు వేసుకుంటారు? మనం మట్టిలో కదా విత్తనాలు వేస్తారు. వీళ్ళకి వాళ్ళు మట్టి మట్టి కదా, వాళ్ళ అలా బ్రెయిన్ అందులోనే కాదు, ఉంది. తలపై నుంచి మొలకలు వచ్చేస్తే మొలకలు వస్తాయి కోసుకొని కదా. తినేసేయచ్చు. అంటే తలలో మట్టి ఉందా? టైం ఉండదు. తలలో మట్టి ఉందా? తల్లో మట్టి ఉంది సుమా, కావాల్సినంత. ఆడవాళ్ళకి 4 చెవులు ఉంటాయి అన్నావు. ఏవి? 2 ఇక్కడ ఉంటాయి సుమా. 2 ఎవరైనా మాట్లాడారనుకోండి ఆడవాళ్ళు, ఇంకొంచెం 2 వస్తాయి. ఆడవాళ్ళకి 4 చెవులైతే 40 నాలుకలు. ఎంత మాట్లాడాలి తెలుసా? మేము సాధారణంగానే ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. మరి నేను ఆడ యాంకర్ ని, నేను ఎంత మాట్లాడాను తెలుసా? నాకు తెలిసి నీకు 4 కాదు సుమా, ఒళ్ళంతా చెవులే. ఒళ్ళంతా నాలుక. నాలుకలే. ఆ, పులిహోరని ఎవరి కోసం వండుతారంటే పులి కోసం అన్నారు. ఎందుకు? పులిహోర కదా. మీ పులిహోర తప్ప ఇంకేం తినదా? తినదు పాపం, నాలాగే చాలా మంచిది. మీరు సాధు పెంచుకుంటున్న జంతువు. పులి అది. అవును. దానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? పులిహోర వండి పెట్టడం రోజు పాపం. వాకింగ్ కి తీసుకెళ్తారా? తీసుకెళ్ళాను సుమా. ఎందుకు? పాపం భయపడుతుంది బయట కాదు, వాళ్ళని వేరే చూస్తే. వాళ్ళు ఉండరు కాబట్టి దాన్ని తీసుకెళ్తే. ప్రియురాలు రింగ్ అడిగితే ఏం చేయాలంటే తినాలన్నారు. రిలవెంట్ గా లేదు. ప్రియురాలు రింగ్ అడిగితే, రింగ్ అంటే ఇది కొట్టాలనో గదమాయించాలనో అంటే- అలా ఏమైనా చెప్పాలి కానీ రిలవెంట్ ఆన్సర్స్ చెప్పకపోతే యు నో వాట్ వి విల్ డూ. విల్ నాట్ కన్సిడర్ ఇట్. ఎక్కిళ్ళు వస్తే నవ్వాలి. 6 రాంగ్, 60 పాయింట్లు. దీప్తి రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంటిని దేనితో దులుపుతారు? నెమలి ఈకతో. బార్బర్ కటింగ్ దేనితో చేస్తాడు? ముళ్ళతోటి. డైనింగ్ టేబుల్ ఎక్కడ పెట్టుకుంటాము? నెత్తి మీద. క్రికెట్ ఎక్కడ ఆడతారు? రోడ్ అడవిలో. స్విమ్మింగ్ చేయాలంటే ఎక్కడ చెయ్యాలి? బురద గుంటలో. బల్బు వెలగాలంటే ఏం చెయ్యాలి? కొన్నిటికి కన్ఫ్యూజ్ అయ్యి టైం ఎక్కువ వేస్ట్ చేసి. ఇంటిని దేనితో దులుపుతారు? నెమలి ఈకతో. అబ్బా వాట్ క్రియేటివిటీ. బార్బర్ కటింగ్ దేనితో చేస్తారంటే ముళ్ళుతో అంట. ఎలా చేస్తాడు? ముళ్ళ కంప తీసుకొని. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కదా సుమా. డైనింగ్ టేబుల్ ఎక్కడ పెట్టుకుంటాం అంటే నెత్తి మీద అన్నారు. మీరు భోజనం మరి ఎక్కడ చేస్తారు? టేబుల్ కింద. ఎందుకంటే టేబుల్ మీ నెత్తి మీద ఉంటుంది కాబట్టి. క్రికెట్ అడవిలో ఆడతారంట. స్విమ్మింగ్ బురద గుంటలో చెయ్యాలంట. చాలా మంచిది బురదకి. 5 రాంగ్, 50 పాయింట్లు దీప్తి. సుష్మా రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లలు టీవీని ఎప్పుడు బాగా చూస్తారు? ఏడుస్తున్నప్పుడు. ప్రశాంతంగా ఉండడం అంటే ఏంటి? జుట్టు పీక్కు. వెన్నెల ఎప్పుడు కాస్తుంది? పగలు. ఇంట్లో ఈగలు పోవాలంటే ఏం చేయాలి? తేనె చల్లాలి. టీ దేంట్లో పోసుకొని తాగుతారు? పాస్. కూరగాయలు ఎక్కడ పండిస్తారు? టైం అప్. పిల్లలు టీవీని ఏడుస్తున్నప్పుడు చూస్తారు అన్నారు. ఏడుస్తున్నప్పుడు చూపిస్తే కొంచెం ఏడుపు ఆపుతారని చాలా మంది తల్లులు నా స్టార్ మహిళ చూపిస్తూ ఉంటారు తెలుసా? అవునవును. అవును నాలా సుమా. చిన్న పిల్లలకి. అందుకే నేను నన్ను చూడగానే చాలా కాలం నుంచి పరిచయం ఉన్నట్టుగా నా దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఉండాలంటే జుట్టు పీక్కోవాలంట. ప్రశాంతంగా ఉంటుందా అప్పుడు? ఇందాక ఆమె పీకిన తర్వాత నాకు ఎందుకో కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. వెన్నెల పగలు కాస్తుంది. ఇంట్లో ఈగలు పోవాలంటే తేనె చల్లాలి. 3 రాంగ్ చెప్పగలిగావు సుష్మా. 30 పాయింట్లే వచ్చాయి నీకు. అజ్జో. కృష్ణవేణి యువర్ టైం స్టార్ట్స్ నౌ. కూరగాయలు ఎక్కడ పండిస్తారు? ఇంట్లో. చేపలు ఎక్కడ తిరుగుతాయి? ఇంట్లో. హెల్త్ బాగా లేకపోతే ఎక్కడికి వెళ్తాం? పోలీస్ స్టేషన్. స్టవ్ దేంతో వెలిగిస్తాం? చేత్తో. ఉప్మా దేంతో చేస్తారు? నెయ్యితో. కారుకి ఎన్ని హెడ్ లైట్స్ ఉంటాయి? 100. మెడలో ఏం వేసుకుంటాం? చెంచల మాల. చలి పెడితే ఏం చేయాలి? నిప్పులో దూకాలి. బిస్కెట్లు ఓకే, రిపీట్ చేయకూడదు ఆన్సర్స్ అని మేము చెప్పాం. నువ్వు కొన్ని రిపీట్ చేసావు. ఇంట్లో అని. 2 times. కూరగాయలు ఎక్కడ పండిస్తారు? ఇంట్లో. సరే, ఇంట్లో ఇచ్చేస్తున్నాంలే. ఓకే, చేపలు ఇంట్లో తిరుగుతాయి అన్నావు. 2 ఇంట్లో అయింది, 1 ఇంట్లో తీసేసాం మేము. హెల్త్ బాగా లేకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా? అవును, అక్కడికి వెళ్తే హెల్త్ కవర్ అయిపోతుంది. అవునా? 3rd degree ఇస్తారు కదా లాఠీతో, ఆ. అప్పుడు తగ్గిపోద్ది.
అన్ని రుగ్మతలు తగ్గించేటువంటి స్టేషన్ పోలీస్ స్టేషన్. చౌ దేంతో వెలిగిస్తాం? చేత్తో చేత్తోనే వెలిగిస్తారు. మ్యాచ్ బాక్స్ ఓన్లీ చేత్తో. అలా కాదు, మీరు అలా- మనం ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ గా మనం మిక్సీతో వెలిగిస్తాం, ఏరోప్లేన్ ని పెడతాం, ఇలాంటివి ఏమైనా అనాలి. కనీసం కాలుతో అన్నా ఇచ్చుండేవాళ్ళు. ఉప్మా నెయ్యితో చేస్తారా? నేతి చేస్తాం ఉప్మా చేస్తాం ఆ, నెయ్యితోనే. చూడలేదా మనం అసలు జులై సినిమాలో? జీడిపప్పు ఉప్మా. డాడీ జీడిపప్పు నాకు, ఉప్మా కానీ నెయ్యి నాకు, ఉప్మా ఉందా? నీకు. కారుకి 100 హెడ్ లైట్లు ఉంటాయి. ఓకే, మెడలో ఏం వేసుకుంటాం అంటే చెంచాల మాల అన్నారు. పూన్స్ మాల. స్పూన్స్ మాల వేసుకుంటారా? ఏం అప్పట్లో చెప్పాలి? పిల్లల కథల్లో అంగులి మాల అని ఒకటి ఉండేది. వాడు ఎవడెవడనో చంపేసి వాళ్ళు ఎముకలు వేసుకునేవాళ్ళంట. ఈవిడ ఆ చంపిన వాళ్ళ దగ్గర ఉండే స్పూన్లు లాక్కొని వేసుకుంటారు. చలి పెడితే నిప్పులోకి దూకాలంట. అంతే. ఇచ్చే ఉంటుంది. ఆ తర్వాత చలి ఉండదు, మనం ఉండం. 5 రాంగ్ 50 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సెమీఫైనల్స్ కి వెళ్తున్నటువంటి ఈ తరుణంలో మీ నెక్స్ట్ రౌండ్ ఏంటో తెలుసా? వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేసులో కృష్ణవేణి చూడు. ఇతను పాపం ఆ ఉత్తి బియ్యం ఎక్కువగా తినకుండా ఉంటే బాగుండేది. అందుకనే తల మాత్రం ఉబ్బింది. ఎందుకంటే బియ్యం లోపలికి వెళ్ళి ఉడికింది. బాలకృష్ణ ఏ, హ్మ్. బి సుశాంత్, హ్మ్. సి రామ్, హ్మ్. డి జూనియర్ ఎన్టీఆర్. ఫైనల్ ఎవరన్నారు మీరు? బాలకృష్ణ. సాయి కుమార్. సాయి కుమార్. సరే, బాలకృష్ణ అంటే చూద్దాం. దట్ ఈస్ సాయి కుమార్, బాలకృష్ణ కాదు. సో ఫస్ట్ రాంగ్. సెకండ్ ది సుశాంత్ అన్నారు. మీరేమంటారు? ఆది. అల్లు అర్జున్. ఆది అనుకుంటా. అల్లు అర్జున్. రెండు రాంగ్ అయిపోయాయి. కనీసం మూడోదైనా కరెక్ట్ అవ్వాలి పాపం మన కృష్ణవేణికి. సి రామ్ అన్నారు. రామ్. రామ్ అనే అనుకుంటా. రామ్ అని అనుకుంటున్నారు. చూద్దాం. సి ఇట్ ఈస్ సుమంత్. ఇంకా డి జూనియర్ ఎన్టీఆర్. కరెక్టా? కరెక్ట్. అమ్మయ్యా, జూనియర్ ఎన్టీఆర్. ఒకటే కరెక్ట్. 10 పాయింట్లు. సుష్మా చూడు. ఏ ఉపేంద్ర, బి సునీల్, హ్మ్. సి ప్రభాస్, డి రవితేజ. ఫైనల్. 4 కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? సి సి ఒక్కటి. సరే, మరి ఏ ఉపేంద్రనా? Yes. ఉపేంద్ర. వావ్. ఇట్ ఈస్ ఉపేంద్ర. వెరీ గుడ్. గుడ్ గెస్, గుడ్ గెస్. ఈ ఫోటోలో మాత్రమే ఆయన కళ్ళని మనం స్టడీగా ఉంచగలిగాం. లేకపోతే ఆయన కళ్ళు టింగ్ 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 అని కదులుతూనే ఉంటాయి. ఎంత తృప్తో. బి సునీల్ అన్నారు. కరెక్టా? కరెక్ట్. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. సునీలే. మరి సి ప్రభాస్ అన్నాను. ప్రభాస్ కాదు సుమా, కార్తీ. గోపిచంద్ అనుకో. ఈసారి కృష్ణవేణి మస్తు చెప్పింది కానీ ఆమెకు వచ్చిన స్టిల్స్ ఆమె చెప్పలే. డి రవితేజ. మ్మ్. ఏ కరెక్ట్, రవితేజనే. అలా 3 కరెక్ట్ అయ్యాయి. 30 పాయింట్లు సుష్మకి. కమాన్, నెల్లూరు వాళ్ళు అలర్ట్ అయిపోయారా? అలర్ట్ ఎందుకు సుమా, మేము ఎప్పుడు మీరు అలర్ట్ గానే ఉన్నారా? ఆ. అయితే చూడండి దీప్తి. ఏ రమ్యకృష్ణ, సి సమంత, ఓకే డి వచ్చేసి కాజల్, ఓకే. ఏ తమన్నా. ఫైనల్. ఏ రమ్యకృష్ణ అనింది. రమ్యకృష్ణ. రమ్యకృష్ణ. ఎస్.
బి చూద్దాం. బి తమన్నా అన్నావు. తమన్నా. కాజల్. కాజల్. తమన్నా. డిఫరెంట్ ఉండాలి సుమ. అదే ఎప్పుడు. అదే ఎప్పుడు పనికిరాదమ్మా అలాగా. ఎప్పుడు డిఫరెంట్ గానే ఎప్పుడు ఏదో డిఫరెంట్ గానే ఒక్కసారి ఉండు. ఒక్కరోజు మేమందరం ఏదో ఒకలాగా ఆడతాం, ఒక్కసారి నువ్వు డిఫరెంట్ గా ఆడు. డైలీ ఒకటే ఫుడ్ తింటావా నువ్వు? తింటావా చెప్పు. డైలీ అన్నమే కదా తింటాం. అన్నంలోకి డిఫరెంట్ గా చేసుకుంటాం. కర్రీస్ తినవా? అన్నంలోకి డిఫరెంట్ గా చేసుకుంటాం. మీరు కొట్టుకోవడం అయిపోతే మన ఎపిసోడ్ లోకి వెళ్దాం. తమన్నా అవునా కదా చూద్దాం. సి సమంత అన్నారు. రైట్. సమంత. సమంతానే, ఇది కూడా కరెక్ట్. దీప్తి 3 కరెక్ట్ అయిపోయాయి, ఇంకా ఒకటే ఉంది. ఇదేంటో చూద్దాం. డి కాజల్. రాంగ్ ఇది. కాజలేనా? కాదు. కాదు, మరెవరు? కాజల్ కాకపోతే ఎవరు? ఖచ్చితంగా అమ్మాయి. ప్రియమణి. ప్రియమణి మోసం చేసేసింది నేను. హీరోయిన్స్ అసలు 3 కరెక్ట్ చెప్పడమే నేను చాలా గ్రేట్. ఇదే ఎక్కువ అనుకుంటున్నావా? తీసుకో 30. ఓకే ప్రత్యూష, నీకోసం చూడు. యాక్చువల్లీ ఫస్ట్ రౌండ్ కల్లానే మంచి స్కోర్స్ వస్తూ ఉంటాయి అందరికి. సెకండ్ రౌండ్ కల్లా 100, 110కి వెళ్ళిపోతూ ఉంటారు. మరి మీరేమో 60, 80లోనే ఉన్నారు. ప్రత్యూష, నీకు మాత్రమే ఛాన్స్ ఉంది. 4 కరెక్ట్ చెప్తే 100 రీచ్ అవ్వడానికి. ఓకే చూడు. ఏ ప్రభాస్, బి నితిన్, సి అఖిల్, డి నాని. ఫైనల్. ఏ ప్రభాస్. కరెక్ట్. ప్రభాస్. బి నితిన్ కదా చెప్పింది. నితిన్. నితిన్. సుమంత్ ఏమో అనిపిస్తుంది. కరెక్ట్, నితినే. సి అఖిల్ అన్నావు కదా. ఎస్ కరెక్ట్. ఇంకా డి నాని. 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 నాని అనుకుంటా. సూర్య కదా. మీ కాదు. చూసారా ఇట్లా యముడు సినిమాలో సూర్యుడు కాదు, మీసం ఇట్లా కాదు. ఉంటుంది. బట్ ఎముడులో గడ్డం ఉండదు కదా. చూద్దాం. నాని అయితే నీకు 40 వస్తాయి పాయింట్. అలా ప్రత్యూషకి 40 పాయింట్లు రావడంతో మొత్తానికి ఇందాక అనుకున్న మాట నెరవేరింది. 100 పాయింట్లు. ఈ రౌండ్ అయ్యేసరికల్లా నెల్లూరు వాళ్ళు లీడ్ లో ఉన్నారు. తర్వాత రౌండ్ వదల బొమ్మాలి వదల. మీకు ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ రాబోతుంది. తెలుగు వాక్యాలు ఉంటాయి. ఒక్క చిన్న మిస్టేక్ అయినా సరే ఇవ్వము. కరెక్ట్ గా ఉండేది ఉన్నట్టుగా చెప్పాలి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. మొదటి తెలుగు వాక్యం చూద్దాం. దీప్తి. ఎండలో తిరిగితే నల్లబడతాం కదా. ఎండలో తిరిగితే నల్లబడతాం కదా. కదా కదా. చూద్దాం కదా. ఎండలో తిరిగితే నల్లబడతాం కదా. కరెక్ట్, 10 పాయింట్లు. కానీ ఆ ఎండలు సరిగ్గా పడకే విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందికి వచ్చేస్తుంది. ఈ మధ్య గ్లామర్ మెయింటెనెన్స్ అని చెప్పి లేదా ఉద్యోగరీత్యా ఇళ్లల్లోనో ఆఫీసుల్లోనో ఉంటున్నాము. పైగా మనుషులు పనిచేయాల్సిన టైముల్లో కాకుండా దయ్యాలు పనిచేసేటువంటి టైముల్లో కూడా మనుషులు పనిచేస్తున్నారు. అందుకని కూడా ప్రాబ్లం అయిపోతుంది. సరే, తిరిగితే తిరిగాం. విటమిన్ డి బాగా మ్యానుఫ్యాక్చర్ అవుతుందా మన బాడీలో? దాంతో పాటు కాస్త కూస్త రంగు తగ్గుతుందండి. ఏమవుద్ది? అంతే. ఏం కాదు, ఆరోగ్యం మేకప్ బాగుంటుంది వేసుకొని కదా. కవర్ చేద్దాం. మేకప్ ఏంటి? వేసుకొని కవర్ చేద్దాం. మేకప్ వేసుకొని ఆయన కవర్ కవర్ చేద్దాం. చేయట్లేదు. చెప్పింది నీ గురించే సుమా. బాగా వేస్తుంది పంచులు. విటమిన్ డి ఉంటేనే బోన్స్ బాగా స్టాండర్డ్. కాల్షియం మన బాడీలో సింథసైజ్ అవుతుంది అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నెక్స్ట్ వాక్యం చూద్దాం. దీప్తి. సూపర్ స్టార్ మహిళ, జిల్లాల వార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ, జిల్లాల వార్ మహిళ. Yes. ఈ రౌండ్ లో ఎక్కువ సంపాదించేస్తున్నావు నువ్వు. అసలు
చాలా దారుణం ఇది. దిష్టి పెట్టొద్దు సుమా. ఇది కరెక్టా కాదా? Correct. ఆదిలాబాద్ వాళ్ళు చెప్పండి. కరెక్ట్ Correct. నెల్లూరు వాళ్ళు చెప్పింది కరెక్టేనా? కరెక్ట్. Yes. సూపర్ స్టార్ మహిళ, జిల్లాల వార్ మహిళ. అంతా ఉల్టా చదివామా నువ్వు? అందరికీ వస్తాయి దీప్తికి. కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేశాను అంటే చిన్నప్పుడు చిన్నప్పటి చదవడం నుంచి. ఆహా. ఉంటానే చదివావా? ఆ, అదే మాస్టర్ గారు ఇలా రాసేటప్పుడు నువ్వు ఇలా చూసేదానివా? బెంచ్ కిందనే సినిమా చేసేది. అందులో జయం సినిమాలో చేస్తారు చూడు వాళ్ళ అలా. సిస్టర్. అలాగే మా ఫ్రెండ్స్ నేను స్లిప్స్ రాసి పంపించుకునేవాళ్ళు. రివర్స్ లాంగ్వేజ్ లో. జిల్లాల వార్ మహిళలో మేమే గెలుస్తాం. ఆఫ్ కోర్స్ మీకు మీరు ఇప్పుడు చెప్పారు, కోర్స్ మేము చూపిస్తాం. ఎక్కువ ఉంది అంతే. బట్ మేమే గెలుస్తాం. మేమే మీరు గెలుస్తాం. అట్లా అనుకొని అలా ఆనందపడుతూ అనుకొని ఉండండి. ఆనందపడుతూ ఉండండి. మేము ముందు ఉందమ్మా, కొట్టుకెళ్ళిపోతాం, ముందు ఉంది తీసుకెళ్ళిపోతాం. కదా చూద్దాం. ఇంకొంది ఆగండి, కదా. ఇంకొంది. ఇప్పుడే ఇంకా కదా, rounds ఇప్పుడే ఉన్నాయి, అయిపోయింది. ఇంకా అయిపోలే. 2 rounds ఉన్నాయి కదా. ఏం పిల్లలకు లేదు. గానే పండగ కాదమ్మా. మీకు జింతానే. మీకు చిత్తడి మీకు పటాసే, మీకు జబర్దస్తే. మీకు మీకు జీన్సే. జీన్సే. మీకు సూపర్ స్టార్ మహిళ. అయ్యో, మీరు సుమా నువ్వు నువ్వు చెప్పావు కదా. మీకు సూపర్ స్టార్ సదా మహిళ సదా అన్నానంటే సదా నేను తీసుకొని స్థానాలు. ఇస్తానని. అయ్యో, అంతే. ఇచ్చేస్తావా? నేను తీసుకొని మీకు ఇస్తా, అలా చూసుకొని మళ్ళీ నాకు ఇచ్చేయండి. లో- నేను అలా అనలే కదా. మ్యూజియం లో చూసుకుంటారు కదా, అలా ఆదిలాబాద్కే చూసుకోవాల్సిందే. తనింది కదా చాలు. మాట చాలు మాకు. అవును, మాట మాటలే ఉంచాలి మీకు కదా, అవసరం. దానికి షీల్డ్ చెప్పలేదు. మాకు. ముందు ఉండే కదమ్మా రౌండ్స్ చూద్దాం. ముందు నేనే ఉన్నాను, అదే నేనే తీసుకెళ్తాను దాన్ని. మాతో పెట్టుకోకు. మాటలు తిన్నగా రాని. నెరజాలు ఓన్లీ చూయించుకోవడానికి అమ్మా. లాస్ట్ వచ్చిన లేటెస్ట్ గా వస్తామమ్మా. ఓకే నెక్స్ట్. దీప్తి. నాన్న ఏం జరిగిందో తెలుసు. నిన్న ఏం జరిగిందో తెలుసు. అవునా? నాన్న కాదా? నిన్న అయ్యా, నిన్న కరెక్టే. నాన్న ఏం జరిగిందో అనింది. ఈ వీళ్ళేమో కాదు నిన్న అంటున్నారు. ఏంటి ప్రత్యూష? తెలియదు సుమా. చూద్దాం. ఆదిలాబాద్ వాళ్ళు ఫుల్ హ్యాపీ. పచ్చడి నెల్లూరు వాళ్ళు అయిపోయిందా? రాంగ్ అయింది. అయిపోయింది. -10. అది నిన్న ఏం జరిగిందో తెలుసు. అది పాపం వాళ్ళ నాన్న క్వార్టర్ ఫైనల్స్ కొట్టేస్తున్నాడు అయ్యాయి. సుమా. 10 పాయింట్లు ఎవరికి ఇస్తారు? నాకు ఇచ్చేవా? నాకు ఇచ్చే. ప్లీజ్. నాకు ఏ, ఇచ్చే. నెల్లూరు నిన్ను వాళ్ళు పొగడతా, కదా? నిన్ను నెల్లూరు పొగడతా, వాళ్ళు కదా? చెప్పు. అయినా కాంపిటీషనే సుష్మా. అచ్చా, Thank you. చూసావా మీ జిల్లా వాళ్ళే నిన్న ఎలా వెన్నుపోటు పొడిచారు. నెల్లూరు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే మన కాంపిటీషన్ 10 మార్క్స్ కదా. 10 పోతే మార్క్స్. పోయిందిలే. థ్యాంక్స్ చెప్పు. ఒక హగ్ ఇవ్వు, ఒక మగ్ ఇవ్వు, ఒక జగ్ ఇవ్వు. అమ్మా వద్దు, హగ్ ఎవరు ఇవ్వాలో వాళ్ళే ఇవ్వాలి. ఓకే. హగ్ కూడా ఫీల్ అవుతావా నువ్వు? అలా ఆయన ఫీల్ అవుతారు. మొత్తానికి నెల్లూరు జిల్లాల్లోనే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. దీప్తి ఉద్దేశం ఏంటంటే దీప్తినే గెలవాలి, నెల్లూరు జిల్లా గెలిచినా ప్రత్యూష గెలవకూడదు అని. తర్వాత చూడండి. దీప్తి. బెండకాయ ఫ్రై అంటే నీకు ఇష్టం కదా. బెండకాయ ఫ్రై అంటే నీకు ఇష్టం కదా. కరెక్టా? 100%. నాకు చిన్న డౌట్ ఉంది. అది అంత నీకు కాదు నాకు అని. నీకు నాకెందుకు అది నాకు అనిపిస్తోంది. నాకు నీకు నాకు నాకు ఛీ, నాకు ఆలు ఫ్రై. ఛీ. ఎవరో నాకు ఒకరు ఆలు నాకు. ఫ్రై, నీకు బెండకాయ ఫ్రై. ఓకే చూద్దాం. బెండకాయ ఫ్రై అంటే నీకు ఇష్టం కదా. 10 పాయింట్లు తీసుకో. ఇందాకటి మైనస్ తో క్లియర్ గా చదివాను. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. నెల్లూరు జిల్లా వాళ్ళే ఇంకా లీడ్ లో ఉన్నారు 100 పాయింట్లతో. సుష్మా కృష్ణవేణి 60-70లో ఉన్నారు. ఎవరు గెలుస్తారు? ఆదిలాబాద్ నెల్లూరా? నెల్లూరు. ఆదిలాబాద్. రాసుకోరా సాంబా. డైలాగ్ వినిపిస్తాము, తర్వాత క్వశ్చన్స్ అడుగుతాము. బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. రాంగ్ అయితే నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేస్తాం. నెగటివ్ లేదు ఈ రౌండ్ లో. ఓకే డైలాగ్. టీషర్ట్ ఏంట్రా, కలర్ లేదు, కాలర్ లేదు, కంఫర్ట్ లేదు. మై కార్పెట్ చూడు, మట్టిలో నుంచి తీసినట్టుగా ఉంది. ఏదవ కార్పెట్. కట్టెన్ చూడు, దరిద్ర కట్టెన్ చూడు, మార్చిలో శవం మీద కప్పిన దుప్పట్లా ఉంది. నీ అబ్బా! ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? సుష్మా. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు మొత్తానికి ఆదిలాబాద్ వాళ్ళు.
మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? సుష్మా జల్సా. రాంగ్ ఆన్సర్. పాస్ ఇట్ టు దీప్తి. అత్తారింటికి దారేది. పాస్. ప్రత్యూష తెలుసు కానీ రావట్లేదు. రేపు వస్తుందేమో. పాస్. కృష్ణవేణి కెమెరామెన్ గంగతో రాంబాబు. కాదు. పాస్ టు సుమ. తీన్మార్ గుర్తుకు రాలేదు సుమా. ఎవరు చెప్పలే. కృష్ణవేణితో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఆ శారీ ఏంటి ప్రత్యుష? కలర్ లేదు, కంఫర్ట్ లేదు, ఏం కలర్ లేదు. బ్లైండ్నెస్ ఉందా? ఎక్కడికి ఎల్లో వెళ్ళి కలర్ తీసుకొచ్చేసుకున్నా కనిపించట్లా? ఏదో బురద గుంటల బొరలించుకొని వేసుకున్నట్టుంది. నీకు కనిపించట్లా ఎల్లో కలర్? కలరే లేదమ్మా, దానికి మొత్తం బురదనే కనిపిస్తుంది. దీప్తి ఆ షర్ట్ ఏంట్రా? కలర్ లేదు, కంఫర్ట్ లేదు, గాడిద గుడ్డు లాగా ఉంది. ఆ కార్పెట్ చూడు, బురద గుంటలోంచి పొర్లిచ్చి తెచ్చినట్లుంది. ఆ కర్టన్ చూడు, మార్చిలోంచి తెచ్చిన శవం మీద కప్పిన బెడ్షీట్ లాగా ఉంది. మార్చి పడేయాన్ని. వా. అసలు భోజనానికి పిలిచావు, ఆ వంట ఏంట్రా? ఆ పప్పు ఏంటి? ఉప్పేది పప్పులో అసలు? ఆ వంకాయలు ఏంట్రా? మాడిపోయిన కాకుల్లాగా. ఆ టొమాటోలు ఏమిటి? కుళ్ళిపోయిన ఎలకల్లాగా. మార్చు. నెక్స్ట్ డైలాగ్. అయ్యో నువ్వు చేసి మా పేరు ఎందుకు చెప్పావు? వాళ్ళు మీ మనుషులు సార్, మిమ్మల్ని మీ ఇంటిని నమ్ముకుని బతుకుతున్నారు. ముక్కు మొహం తెలియని నాలంటోడు సాయం చేస్తే జాలిపడి 2 నోట్ల కట్టలు దానం చేశారనుకుని తీసుకోరు సార్. అదే మీరు చేస్తే నమ్ముకున్న వాళ్ళు ప్రేమతో అండగా ఉన్నారనుకుంటారు సార్. ఈ ఊరు జనం ఏమైనా కష్టం వస్తే మీ ఇంటి గడప ఎందుకు తొక్కుతారు తెలుసా సార్? ఇది పెద్దలేని కాదు, ఈ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడని. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్, 10 మందికి అండగా నిలబడే ఆనందం. ప్రభాస్ ఈ డైలాగ్ ని ఏ నటుడికి చెప్తున్నాడు? ప్రత్యూష. నాగినీడు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 10 పాయింట్లు. తర్వాత క్వశ్చన్. ప్రభాస్ చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ప్రత్యూష. మిర్చి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్న మనుషులు సార్. నేను సహాయం చేశాను అంటే నేను విసిరేసినటువంటి నోట్ల కట్లు వాళ్ళు తీసుకోరు సార్. అదే మీరిచ్చారంటే మనం నమ్ముకున్న వాళ్ళు మనకి సహాయం చేశారని అనుకుంటారు సార్. ఊరికే పిలిచాను సార్. చెప్పండి. సుమా నేను నీ మనిషిని సుమా. నేను ఆడి చూపిస్తాను, నీ అంతటి నువ్వు ఇచ్చా అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. పాపం వాళ్ళందరికీ దయదలిచి ఇచ్చేయి సుమా. స్టార్ మహిళ షీల్డ్ ఒక్కటి, సూపర్ స్టార్ మహిళ నాకు మాత్రమే. సార్ వాళ్ళు మిమ్మల్నే నమ్ముకొని వచ్చారు సార్. ఏదో నోట్ల కట్టలు అలా విసిరి పారేస్తే నోట్లో కట్టలంట. నోట్ల కట్టలు కాదు, నోట్లో కట్టలు. నోట్ల కట్టలు అలా విసిరి పారేస్తే తీసుకొని తృప్తి పడరు సార్. మరి ఎలా తృప్తి పడతారు? తర్వాత డైలాగ్. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నడిపి మా టైం వస్తే చూడు, అప్పుడు స్టూడెంట్లు కుర్రాళ్ళు చేతగానోళ్ళని ఉండదు. అప్పుడు మా చేతులు ఎలా ఉండవు, పిడికలు బిగిసింది. ఒక్కసారి పిడికలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది. పోరా, నీలాంటి 1000 మంది చూశాను. నువ్వు 1000 మందిని చూస్తుండొచ్చు, కానీ 1000 మందిలో ఒక్కడు పుట్టాడు. ఆ ఒక్కడు 1000 మందితో సమానం అవుతాడు. వాడితో వస్తుంది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ప్రత్యూష. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? కృష్ణవేణి. నిజం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సుష్మా చెప్పు. నెల్లూరు. మీకే అన్ని పాయింట్లు ఉన్నాయని విర్రవీగొద్దు, మాకు వస్తాయి. మాకు ఒక టైం అంటూ ఉంటుంది. గేమ్ రౌండ్ లో చూసుకుంటాం. ఒక్కసారి పిడికిలు బిగిసిందంటే మొత్తం తేడా వస్తుంది. నెల్లూరు వాళ్ళు చెప్పండి. అవును, ఇప్పుడు నా టైమే నడుస్తుంది. నేను ఒక్కసారి బజర్ ప్రెస్ చేశానంటే సూపర్ స్టార్ మహిళ అండ్ 3 lakhs నాదే. తర్వాత డైలాగ్. పూర్ణ ఒక్కను పెంచుకో నీడనిస్తుంది, కుక్కను పెంచుకో తోడునిస్తుంది, పగన పెంచుకోకో ప్రాణం తీస్తుంది. గ్రౌండ్ లో ఉన్న ల్యాండ్ మైన్ ని అండర్ గ్రౌండ్ లో ఉన్న నాలాంటోని కెలక్కో. అబ్బాబా ఏం చెప్పావన్నా? ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? దీప్తి. రవితేజ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్ ఇదే డైలాగ్ కి సంబంధించి చూద్దాం. ఈ డైలాగ్ ప్రకారం మొక్క పెంచుకుంటే అది ఏమిస్తుంది? నీడనిస్తుంది. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మొక్కని పెంచుకో నీడనిస్తుంది, కుక్కని పెంచుకో ముక్కలు అడుగుతుంది, గ్రౌండ్ లో ఉండే మైన్ ని అండర్ గ్రౌండ్ లో ఉండే నన్ను
కెలకకు ఏమవుతుంది చెప్పు. ఏ కృష్ణవేణి మొక్కని పెంచుకో నీడనిస్తుంది, కుక్కని పెంచుకో ముక్క అడుగుతుంది. కానీ స్టార్ మహిళలో ఉన్న నన్ను, సూపర్ స్టార్ మహిళలో ఉన్న నన్ను గెలక్కు, నీతో ఆడుకుంటా. చెప్పు కృష్ణవేణి. ఏ ప్రత్యుష, మొక్కని పెంచుకో నీడనిస్తుంది, కుక్కని పెంచుకో తోడుగా ఉంటుంది, కానీ నాతో పెట్టు చెంప పగులు. చెంప వరకు వెళ్ళావా? యా, కొంచెం ముందే ఉండాలిగా. దీప్తి. ఓయ్ కుక్కని పెంచుకో కోపవుతుంది. మొక్కని పెంచుకో నీడనిస్తుంది, కుక్కని పెంచుకో తోడుగా ఉంటుంది, కానీ చేపను పెంచుకుంటే నీళ్ళలో ఉంటుంది, పిల్లిని పెంచుకుంటే గోడ మీద ఉంటుంది. ఓకే, రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. దా ప్రతిష. దీప్తి కమాన్. సుషమా. ఆఖరి రౌండ్ తో డిసైడ్ అయిపోతుంది ఎవరు విన్నర్స్ అనేది. మరి మన ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్స్ క్లైమాక్స్ ఘట్టంలో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ రేపు ఉంది ఇంకొక క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్. అనంతపురం జిల్లాతో ఎవరు ఆడబోతున్నారు అనేది క్వశ్చన్. వాళ్ళు కూడా వచ్చేసారు, సిద్ధం అయిపోయారు. మరికొద్ది సేపట్లో, అంటే మీ ఆట అయిపోయిన తర్వాత ఎవరైతే రన్నర్స్ అవుతారో వాళ్ళ పేరు కూడా అందులోకి వేసిన తర్వాత డ్రా తీసేస్తారు. బాగా ఆడండి. విన్నర్ అవుతారో రన్నర్ అవుతారో ఆలోచించుకోండి. గేమ్ ఇక్కడికి వచ్చి ఈ స్మైలీని ఇలా మీ మొహం ముందు పెట్టుకొని బౌ బౌ ఇలా 2 సార్లు అని ఇక్కడ పెట్టేసుకొని, ఇక్కడ నుంచి 2 గ్లాసులు తీసుకొని ఇలా పెట్టుకొని, ఇప్పుడు దీన్ని బోర్లా కొట్టించాలి. కొట్టించారా? ఇప్పుడు దీన్ని చితకబాదండి. అలా చితికిపోవాలి. అది మొత్తం చితికిపోగానే ఇటు వేసేయండి. మొత్తం పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ అక్కడికి వెళ్ళి బూ అనండి. ఓకే, రెడీ? 1 2 3 గో. బౌ బౌ. ఒక్క దెబ్బకి అవుతుంది. బౌ బౌ. బౌ బౌ. బౌ బౌ. Thirty seconds more. Bow. 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 Time up. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 120 పాయింట్లు. రెడీ? 1 2 3 గో. Bow. Bow. రివర్స్ రివర్స్ రివర్స్. Bow. Bow.
సుష్మా కానీ లాస్ట్ అవకాశం మనకే ఉంది. ఫాస్ట్ ఒకటి ఫాస్ట్ కొట్టేస్తే తొందరగా వేసేసుకో Fast. అందులోకి. తర్వాత Go. ఇంకోటి కొట్టు. రన్ ఫాస్ట్. భౌ భౌ 30 seconds. భౌ భౌ అది ఫస్ట్ వేసి భౌ భౌ Time up. 1 2 3 4 5 6 7 8 9 10 100. ఓకే, సో ఆదిలాబాద్ వాళ్ళ లీడ్ ప్రస్తుతం 190 అండ్ నెల్లూరు వాళ్ళ లీడ్ 140. ఇప్పుడు నెల్లూరు 140 వాళ్ళు ఆడతారు, తర్వాత 110 వాళ్ళు ఆడతారు. రెడీ 1 2 3 గో. భౌ భౌ ఖచక్. భౌ భౌ తిను బూచి ఆట ఆడినట్లు లేదు, కుక్కల్ని ఇమిటేట్ చేసుకుంటుంది. బావు బావు. అది చితికేయ్ చితికేయ్. భౌ 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 ఎటెళ్ళాలన్న కన్ఫ్యూజన్ వస్తుంది, ఇటెళ్ళాలా ఇటెళ్ళాలా. భౌ భౌ 20 seconds more. భౌ భౌ టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 110 పాయింట్లు. అయితే మొత్తానికి ఆదిలాబాద్ వాళ్ళకి సెమీఫైనల్స్ లో చోటు లేదని అర్థమైపోయింది. ఎందుకంటే 250 తో మీ స్కోర్ ని దాటేసింది నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాకి ఇప్పుడు పోటీ ఉంది, దీప్తి అండ్ ప్రత్యూష. చూద్దాం ఏం జరుగుతుంది. నీ టార్గెట్ 15 గ్లాసుల్ని చితకబాద్రం. అలాగైతే నెల్లూరు జిల్లా నుంచి నువ్వు వెళ్తావు సెమీఫైనల్స్ కి, లేదంటే ప్రత్యూష వెళ్తావు. అండ్ అలాగే మరికొద్ది సేపట్లో డ్రా జరగబోతుంది. అనంతపురం జిల్లా వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళతో ఎవరు పోటీగా ఆడతారని సవాల్ విసురుతున్నారు. డ్రా తీస్తారు, రన్నర్స్ లో నుంచి ఒకళ్ళని ఎంపిక చేస్తారు. సో మీరు రెడీగా ఉండండి. రెడీ 1 2 3 గో. బౌ బౌ జాగ్రత్త, మా మొహానికి తగ్గితే ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంది. ఈమె కూడా బలం ఉంది. అది బౌ బౌ బలవంతుడు బలహీనుడిని బతికించడం ఆనవాయితీగా జరుగుతుంది. ఫర్ ఎ చేంజ్ బలహీనుడి వెనకాల ఒక బలం ఉంది. అదే సుమా. బౌ బౌ సెమీఫైనల్స్ కమ్ ఆన్. బౌ బౌ జాగ్రత్తని చేయి కొట్టుకునేవు. బౌ బౌ 1 2 3 4 5 6 7 8 9 10 కమాన్, ఇంకొక 5 చాలు. బౌ బౌ 15 సెకండ్లు మాత్రమే.
11, 12. బౌ బౌ. ఇంకో 3. ఫాస్ట్. టైం అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇంకా ఈ రెండేస్తే టై అయి ఉండేది కనీసం. 120 పాయింట్లు. నెల్లూరు జిల్లా నుంచి ప్రత్యూష గోయింగ్ టు సెమీఫైనల్. కంగ్రాచులేషన్స్ ప్రత్యూష. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు సెమీఫైనల్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎలా చెప్పాలో కూడా తెలియదు. ఫైనల్స్ లో విన్నర్ ఎవరు? ఫైనల్స్ లో కూడా విన్నర్ నెల్లూరు వాళ్ళే. అలా నెల్లూరు జిల్లా సెమీఫైనల్స్ రీచ్ అయిపోయింది. మరి ఇప్పటి వరకు రన్నర్స్ గా నిలబడిన క్వార్టర్ ఫైనల్స్ వాళ్ళందరూ వాళ్ళ జిల్లాల పేర్లు ఇందులో వేసేశారు. ఇవాల్టి ఆదిలాబాద్ వాళ్ళు కూడా ఇప్పుడు వేయబోతున్నారు. ఆదిలాబాద్, అనంతపురం వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, అది రోల్ చేయండి. ఓకే. పదకొండు జిల్లాల పేర్లు ఉన్నాయి. అంటే మనకైనటువంటి ఎపిసోడ్లలో నుంచి క్వార్టర్ ఫైనల్స్ 11 అయ్యాయి. 11 రన్నర్స్ పేర్లు ఇందులో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అనంతపురం వాళ్ళు వచ్చి ఏదో ఒక జిల్లా పేరుని సెలెక్ట్ చేస్తారు. కమాన్ అనంతపురం. ఓకే, సో అనంతపురం జిల్లా వాళ్ళు క్వార్టర్ ఫైనల్స్ ఆడడానికి సిద్ధం అయిపోయారు. ఓకే, సో అనంతపురం జిల్లా వాళ్ళు రేపు క్వార్టర్ ఫైనల్స్ ఆడడానికి సిద్ధం అయిపోయారు. ఎవరు ఆడాలనుకుంటున్నారు మీరు? మీతో ఏ జిల్లా ఆడితే బెటర్? లెక్క తీస్తామండి, ఎవరు వస్తే వాళ్ళతో. క్వార్టర్ ఫైనల్స్ అన్ని చూసారు కదా, ఏ జిల్లా అయితే మీకు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? గట్టి కాంపిటీషన్ ఉంది, ఆడతాము, ట్రై చేస్తారు. ఓకే, మీరిద్దరు ఏం చేస్తారంటే ఇందులో జిల్లాల పేర్లు ఉన్నాయి. ఓకే, 11. ఇందులో శాడీస్ ఉన్నారు, అంటే ఇలా ఏడుపు మొహాలు ఉన్నాయి అనమాట ఇందులో. కానీ ఒక్క స్టార్ ఉంది. 10 ఏడుపు మొహాలు, 1 స్టార్. స్వర్ణ, మీరు ఇందులో నుంచి ఒక జిల్లా పేరు తీసి చూపిస్తారు. మీరు ఇక్కడి నుంచి ఏదైనా ఒక చిట్ తీసుకొని ఓపెన్ చేస్తారు. ఒకవేళ గనక ఆ చిట్ లో ఏడుపు మొహం వచ్చిందంటే ఈ జిల్లా వాళ్ళకి మళ్ళీ అవకాశం లేదు అని అర్థం. ఏ జిల్లా వాళ్ళ కాంబినేషన్ లో ఇక్కడ నువ్వు తీస్తే స్టార్ వచ్చిందో వాళ్ళకే క్వార్టర్ ఫైనల్స్ లో పార్టిసిపేషన్ కి ఛాన్స్ ఉంటుంది. ఓకే, 11 జిల్లాల కా సవాల్ హై. సో స్టార్ట్. ముందు నువ్వు. గుంటూరు. ఓకే, ఇప్పుడు చూద్దాం గుంటూరు వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి క్వార్టర్ ఫైనల్స్ లో ఆడే అవకాశం మీతో ఉందా లేదా? అయ్యో, గుంటూరు వాళ్ళకి ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్. ఆదిలాబాద్ వాళ్ళు. అరే అరే, ఉందా లేదా ఆదిలాబాద్ వాళ్ళకి ఛాన్స్ ఉండాలి. అంటే స్టార్ రావాలి మీకు. చూడు, ఆదిలాబాద్ వాళ్ళకు ఉన్న చిన్నపాటి ఆశ కూడా అయిపోవచ్చు. ఇచ్చేసేయండి. నెక్స్ట్. విశాఖపట్నం వాళ్ళకి అవకాశం ఉందా? తీయమ్మా. విశాఖపట్నం వాళ్ళకి కూడా అవకాశం లేదు. ఎవరికి వస్తుంది మళ్ళీ ఛాన్స్? ఓకే, మెదక్ వాళ్ళకి అవకాశం ఉందా? చారు. ఓకే, నెక్స్ట్. మహబూబ్ నగర్ వాళ్ళకి ఛాన్స్ ఉంటదేమో అని నాకు అనిపిస్తుంది. అబ్బా, వీళ్ళకి వస్తుందేమో స్టార్. మహబూబ్ నగర్ మీకే మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చింది ఆడడానికి విత్ అనంతపూర్. సో రేపు క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ అనంతపురం అండ్ మహబూబ్ నగర్. కంగ్రాచులేషన్స్. గెలిచిన వాళ్ళు, గెలవని వాళ్ళు అందరూ కలిసి స్టార్ మహిళ మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే రేపే లాస్ట్ క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ. బై బై.